జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్రవాదులు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదులు అమాయకులైన 26 మంది పర్యాటకులపై దాడి చేసేవారిని హతమార్చడం దారుణమని న్యాయవాదులు అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హిందువులపై ఉగ్రవాదుల దాడులను ప్రపంచ దేశాలని ఖండించాలని అన్నారు. నిన్నటి రోజున కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం గ్రామంలో కూడా భారతదేశపు చివరి గ్రామము, మనం మరో స్విట్జర్లాండ్ అని పిలుచుకునేటువంటి ఒక గ్రామము. దాని లోపల మన దగ్గర ఉన్నటువంటి మన భారత పర్యాటకులు కొత్తగా పెళ్లైన వాళ్ళు హనీమూన్ కని, కొంతమంది చల్లటి ప్రదేశానికని చెప్పి పోయిన వాళ్ళ మీద ఈ ఉగ్రవాద గుండాలు నిన్నటి రోజు వాళ్ళ యొక్క అథెంటిక్ వాళ్ళకి చెప్పిన ఐడెంటిటీ కార్డు కూడా పరిశీలించి, ముఖ్యంగా మీరు హిందువుల ముస్లింలు అనేది పరిశీలన చేసి ముస్లిం గానుల మీద మొత్తము ఒక విచక్షణ రహితంగా కాల్పులు జరిపి దాదాపు 25 మందిని 27 మందిని ఇలా హత్య చేసినట్టు ఒక క్రూరమైన హత్య చేసి చాలా మందికి రక్త గాయాలు, బుల్లెట్ గాయాలు చేసినటువంటి ఈ యొక్క టెర్రరిస్టులపై వెంటనే ఈ భారతదేశ ప్రభుత్వము వెంటనే వారిని పట్టుకొని వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మన మీద చేసినారు, ఇంకొకసారి కూడా భారత్ మీద వాళ్ళ ఇంకొకసారి తిరుగురాని విధంగా ఇటువంటి విషయం రాకుండా